దెందులూరు నియోజకవర్గంలో అక్రమ అరెస్టులకు సంబంధించి కూడా అయితే కోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే నిర్బంధంగా అరెస్ట్ చేసిన పోలీసులు కూడా మెమో ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి లీగల్ టీం ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అక్రమ నిర్బంధాలకి చూస్తే కనుక నిన్న సాయంత్రం నుంచి మీరు ఇప్పటి వరకు కూడా ఇక్కడే ఉండి పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేశారు. ఎలా చూస్తారు ఈ అరెస్టులను? ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో అక్రమ కేసులు అరెస్ట్ చేసి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తీసుకొచ్చి పొద్దున్న నుంచి ఈవినింగ్ 3:30కి కోర్టుకి తీసుకొచ్చినప్పటి దగ్గర నుంచి కూడా ఎటువంటి ప్రాపర్కి సంబంధించిన ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, ప్రాపర్ డాక్యుమెంట్స్ ఫర్నిష్ చేయకుండా, దాని మీద మేము లీగల్ టీం అంతా కూడా తెల్లవారులు ఆనరబుల్ జడ్జి గారితో మాట్లాడడం జరిగింది. దానిపై పలు విషయాలు చర్చించడం జరిగింది. దాన్ని సమీకరించి వాళ్ళు పెట్టిన కేసు ఫాల్స్ కేసులు అని చెప్పేసి ఈ కోర్టులోనే సెల్ఫ్ బాండ్ ఇచ్చి రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం అది జరిగినంత వరకు కూడా అందరూ లీగల్ టీము మరియు కార్యకర్తలు అందరూ కూడా కోర్టులోనే నిరీక్షించి ఉన్నారు. ఈరోజు సుమారు ఉదయం 26 తెల్లవారుజాము పొద్దునే 5 గంటలకు వాళ్ళకి సెల్ఫ్ బాండ్ ఇచ్చి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వాళ్ళు రిలీజ్ అయ్యారు. ఈ అక్రమ కేసులపై పెదవేగి ఎస్ఐ గారికి కూడా మెమోరాండం కోర్టు వారు జారీ చేసి ఉన్నారు. ఈ అక్రమ కేసులు ఇలా పెడుతూ పోతే ఇలాంటి కేసులకు లీగల్ సెల్లో ఎప్పుడు తోడుగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు మేము హామీ ఇస్తున్నాం. దీన్ని ఖండిస్తున్నాం. అక్రమ అరెస్టులు అనేవి మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. వైఎస్ఆర్సీపీ నాయకులపైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ యొక్క అక్రమ అరెస్టులు అనేవి చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకైనా నాయకులకైనా న్యాయస్థానాలు ఒక్కటే దైవంగా కనపడుతున్నాయి. ఎందుకంటే మేమందరం కూడా మా యొక్క నాయకులే కానీ కార్యకర్తలే కానీ న్యాయస్థానాలనే నమ్ముకున్నారు. ఆ న్యాయస్థానాలే ఈ రోజున న్యాయాన్ని ఒక తీర్పుగా మాకు వెలువరిస్తున్నాయి. అందులో భాగంగానే అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి మన కామిరెడ్డి నాని గారు కానీ వాళ్ళు ఇంకా మిగతా ఇద్దరు కానీ వీళ్ళందరినీ కూడా అక్రమంగా నిర్బంధించారు. అక్రమంగా అన్లాఫుల్ డిటెన్షన్. అందువలన కన్సర్న్ ఎస్హెచ్ఓకి న్యాయమూర్తి గారు మెమో కూడా జారీ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సెల్ఫ్ బాండ్ మీద రిలీజ్ అయ్యారు. అదేవిధంగా ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ ది సమన్స్ వీళ్ళు అప్పటి వరకు కూడా కోర్టుకి ఎటువంటి రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ ది సమన్స్ ఓన్లీ దే హ్యావ్ టు కమ్ టు ద కోర్ట్. నాయకులు ఉన్నారు సార్, చెప్పండి ఏమేమి చూస్తారు అసలు అరెస్ట్? ఈరోజు చూస్తే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఏ ఒక్కరినైనా సరే ప్రభుత్వం మాదే కదా, అధికారులు మా వాళ్ళే కదా అని చెప్పేసి అక్రమ అరెస్టులు చేస్తుంటా ఇదిగో జరిగినటువంటి ఈ యొక్క పరిణామం కూటమి ప్రభుత్వానికి మరి గొడ్డలు పెట్టని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఏ ఒక్క ఇది లేకుండా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టే దిశగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చూసేద్దాం అనే ఆలోచనతో మరి నిన్న పొద్దు నుంచి జరిగినటువంటి మరి కామిరెడ్డి నాని, చల్లకొల తేజ, చల్లకొల ప్రదేశ్ విషయంలో జరిగింది. ఈ రోజున కోర్టులో న్యాయం గెలిచిందని. ఎందుకంటే ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. చట్టం తన పని తాను చేసుకుపోవడంలో భాగంగా చట్టాల మీద మాకు గౌరవం ఉంది. ఆ గౌరవం ద్వారా ఈ రోజున మేము న్యాయస్థానంలో మరి సచ్చిల్లుగా మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు రావడం మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆనందదాయకంగా ఉంది. మరి ఇటువంటిది పరిణామం ఇంకా ముందుకు పోతే ఇంకా ఇప్పుడు ఈ అధికారులు కూడా మరి వత్తాసు పలికినటువంటి ఏదైనా పెట్టేయండి అంటే అన్యాయంగా కేసు బనాయించేసి మరి వాళ్ళని తీసుకొచ్చేసి ఒక కోర్టు ప్రొసీజర్ లేకుండా, ఫండమెంటల్ రైట్స్ లేకుండా తీసుకొచ్చేసి గంటల తరబడి స్టేషన్స్లో ఉంచేయడం, తర్వాత లాస్ట్ టైంలో తీసుకెళ్ళి సబ్మిట్ చేయడం ఇది ఆనవాయితీగా జరిగింది. దానికి ఇది ఈరోజు జరిగినటువంటి యొక్క సమస్య గొడ్డలు పెట్టి
ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ఇది గొడవలు పెట్టని చెప్పి తెలియజేస్తూ చూడొచ్చు పూర్తిస్థాయిలో కూడా తాము చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరపున పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అక్రమ అరెస్టులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి లీగల్ టీం కూడా చెబుతున్నారు. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా తామంతా అక్రమ అరెస్టులను కూడా ఖండిస్తున్నాం. మరోవైపు చూస్తే కనుక అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా నాయకుల మెప్పు కోసం తమను అక్రమ నిర్బంధాలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. సాయితో రాజు